చెరుకువాడలో ఉన్న జీవము కలిగిన దేవుని సంఘం. దీన్ని ఏమంటారంటే చెరుకువాడలో ఉన్న జీవము కలిగినటువంటి దేవుని సంఘము అని చెప్పబడుతుంది. ఈ చెరుకువాడలో ఉన్న జీవం కలిగిన దేవుని సంఘము అనే పేరు ఎలాగొచ్చిందంటే, ఇది సేవకులు పెట్టింది కాదు, కానీ సంఘంలో ఉన్నబట్టి ఒక సహోదరుడికి మరి బ్యానర్ మీద జీవము కలిగిన దేవుని సంఘము అని వ్రాయబడి ఒక వాహనానికి కట్టబడినటువంటి ఆ కలలో అతని సూచి సేవకులకి చెప్పినప్పుడు, మరి అయితే ఈ సంఘానికి దాదాపుగా ఈ జీవం కలిగిన సంఘాన్ని 3 సంవత్సరాలు 1990 నుండి 92 నుండి 93, 94 3 సంవత్సరాలు, దాదాపుగా 3-4 సంవత్సరాల దాకా శుక్రవారం ప్రార్థనలు జరిగినాయి చెరుకువాడ గ్రామంలో. ఈ శుక్రవారం ప్రార్థనలు జరిగినప్పుడు ఆ సమయంలో దేవుని సేవకుడైన నేను మరి చాలా భయంకరమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో దేవుడు రక్షించుకున్నాడు. ఆ పరిస్థితిలో ప్రభు నాతో ఒక మాట చెప్పాడు. నీవున్న పరిస్థితిలో ఇప్పుడు నేను దర్శించాను, నేను మార్చాను. అది నీకు తెలుసు, నాకు తెలుసు. నీ పాత జీవితం గురించి చూసిన వారు విన్నవారికి కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నీ గ్రామంలోనే కాదు, జిల్లా స్థాయిలో నీ సాక్ష్యం ఒక అద్భుతమైనటువంటి రీతిగా అనేక మంది హృదయాల్లో కలవరం పుడుతుంది. అయితే ఇప్పుడు నీ స్వగ్రామంలో నువ్వు సేవ ప్రారంభిస్తున్నావు కాబట్టి అప్పులైపోయి బైబిల్ పట్టుకున్నాడు అనేటువంటి ఒక చెడ్డ సాక్ష్యం రాకుండా నువ్వేం చేస్తావంటే, నేను చెప్పే వరకు ₹1 కూడా తీసుకోవద్దన్నాడు దేవుడు. నేను చెప్పే వరకు ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దన్నాడు. అలాగా 91 నుంచి మరి శుక్రవారం పరిచర్య గ్రామంలో ప్రారంభించాము. మరి పొద్దుటి వచ్చి భీమవరాన్ని నేను రైల్వేలో పనిచేస్తూ గునుపూడు గరువుపేటలో రోజమ్మ గారు అనేటువంటి ఆత్మీయ తల్లి గృహంలో మేము ఉండేవాళ్ళము. ఉదయం 9 గంటల డిఎంకి వచ్చేవాళ్ళం. పగలు మా ఇంట్లో తాటేకెళ్ళి ఒకటి ఉండి దాంట్లో శుక్రవారం ప్రార్థన పెట్టేవాళ్ళం. సాయంత్రం మళ్ళీ విశ్వాసులు ఎవరైనా మా ఇంట్లో పెట్టండి అంటే వారింట్లో పెట్టేవాళ్ళు, లేకపోతే గృహంలోనే పెట్టేవాళ్ళం. మేము వచ్చేటప్పటికి విశ్వాసులు చాలా చక్కగా సిద్ధపడిపోయి మరి స్నానాలు చేసేసి రెడీగా బైబిల్ ఇచ్చుకుని ఎదురు చూస్తూ ఉండేవారు, అంత ఆసక్తితోటి. అలాగే ₹1 కూడా తీసుకోవద్దు, ఇప్పుడు బైబిల్ పట్టుకుని డబ్బులు సంపాదించడానికి అంటారని ప్రభు చెప్పాడు. ఆ విధంగా దాదాపు 4 సంవత్సరాలు శుక్రవారం పరిచర్య జరిగింది. ₹1 తీసుకోలేదు. చాలామంది చెప్తూ ఉండేవారు, మీరు వెళ్తాకి వస్తాకైనా కానుకలు సాధ్యులకైనా కావాలి కదా, వెళ్ళడానికి రావడానికైనా సాధ్యులు కావాలి కదా అని చెప్పి ఎంతగానో ఇవ్వడానికి ప్రయత్నాలు చేసేవారు. కానీ పొరపాట్లో దేవుని మాట వచ్చే వరకు 4 సంవత్సరాలు ₹1 తీసుకోలేదు. ఆ 4 సంవత్సరాలు ప్రతి క్షణము ప్రతిరోజు కూడా దేవుడు సూచక్రియ చేసినట్టుగా అద్భుతంగా మా ముందు ఉండి నడిపించినట్టుగా నడిపించేవాడు. ఒకసారి మేము వెళ్ళిపోవాలి, శుక్రవారం రాత్రి మీటింగ్ అయిన తర్వాత భీమవరం గునుపూడి వెళ్ళిపోవాలి. చేతిలో కనీసం మేము పిల్లలిద్దరూ, భార్యాభర్తలు 4 సాధ్యులకి కనీసం ఒక ₹10 ఉంటే, అంటే సరిపోయి కాదు, 4 సరిపోయి సాధ్యులు ఉండి కాదు, ₹10 జోబులో ఉండేది అంతే. నా డబ్బులు విశ్వాసంతో వెళ్ళి రోడ్డు మీద నుంచుంటే దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఒక్కోసారి ఏమో లారీ మీద వెళ్ళేవాళ్ళం, ఒక్కోసారి ట్యాక్సీ ఆపేవారు. ఏకంగాను ట్యాక్సీ దిగిన తర్వాత ఎందుకో డబ్బులు ఉన్నది ₹10 జోబులో పెట్టి ఇస్తుంటే, వద్దండి వంచండి, మీరు సేవకి వెళ్ళి వస్తున్నట్టున్నారు, పాస్టర్ గారు లేకున్నారు అనేవారు. నా జోబులో ఉన్నది ₹10 తీయడానికి జోబులో చేయబెట్టి ఇవ్వడానికి డబ్బులు ఇచ్చినట్టుగా తీస్తుంటే వద్దు, ముందు దేవుడు వాళ్ళలో నుంచి అలాంటి కార్యాలు చేసేవాడు.
మేము చెప్పుకుంటా సంతోషించుకుంటా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగా 4 సంవత్సరాలు ₹1 కూడా తీసుకోలేదు. మరి 1990వ సంవత్సరంలో మరి ఆత్మలు రక్షించబడ్డం మొదలుపెట్టినప్పుడు ఆదివారం ఆరాధన ప్రారంభించాం. 1995వ సంవత్సరం ఆదివారం ఆరాధన ప్రారంభించి అప్పుడు ఆ సంఘానికి జీవము కలిగిన దేవుని సంఘము అని పేరు పెట్టాం. అందుకే